ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృతిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటకం వారికి అందులో నక్షత్రాలు ఉన్నాయి. ఏమిటవి? పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు 4వ పాదం వారికి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరంలో, ఈ నక్షత్రం వారికి, ప్రత్యేకంగా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో కొన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయి, అవి నెరవేరడము. అలాగే గురువుల నుంచి పొందేటువంటిది, బ్యాంక్ నుంచి పొందేటువంటి ఓడీస్, ఫినాన్షియల్గా పెద్ద మొత్తంలో సపోర్ట్, ఇవన్నీ కూడా ఏప్రిల్ 12 నుంచి వస్తుంది. మరి ఏప్రిల్ 12 నుంచే అది వస్తుంది అంటున్నారు. ఏప్రిల్ 12కి రాదా అంటే నేను చెప్పేది కేవలం అటువైపు నుంచి వచ్చేది. ఏప్రిల్ 12కి ముందు ఫినాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది కర్కాటకం వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. పూర్తి కర్కాటకం వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సెకండ్ మాట. అలాగే పుష్యమి, ఆశ్లేష ఉంది. ఈ పుష్యమి అండ్ ఆశ్లేష చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు పుష్యమి వాళ్ళకి బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇష్యూస్లో, పర్టికులర్గా ఆన్లైన్లో బిజినెస్ రిలేటెడ్గా చేసేటువంటి వారికి ఏప్రిల్ 12 వరకు చాలా బాగుంది. ఏప్రిల్ 28, 12 నుంచి 28 మధ్యలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. సో బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ పుష్యమి తర్వాత వచ్చినటువంటి ఆశ్లేషాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆశ్లేష నక్షత్రము వారికి ముఖ్యంగా ఇక్కడ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆశ్లేష నక్షత్రాన్ని బాగుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. ఇక్కడ పూర్తిగా కర్కాటక రాశి వారి యొక్క స్థితి కనుక గమనించినట్లయితే ఫినాన్స్ గుడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్టికులర్గా ఏప్రిల్ 12 వరకు అనుకున్న డబ్బులు అనుకున్న సమయానికి చేరుతాయి. బట్ దాని తర్వాత మాత్రం కొంత బ్యాంక్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. బ్యాంకు సపోర్టింగ్ కూడా ఉంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్నిసార్లు మనకు అవకాశాలు వచ్చి వేరే ప్రాంతాలకు వెళ్ళడం, దాని ద్వారా కొంత స్ట్రెస్ కూడా. ఎందుకంటే ఏప్రిల్ 12 నుంచి ఎప్పుడైతే రాహు మేషంలో సంచరిస్తుంటాడో, మేషం కుజుడి యొక్క రాశి అవుతుంది. సో ఎప్పుడైతే కుజుడి యొక్క రాశి అయిందో ఆ రాశి యొక్క ప్రభావం అక్కడ ఉంది. సో దానివల్ల ఏంటి, వర్క్స్లో కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు అక్కడ. అలాగే మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇంకొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది? మనం ఏంటంటే కొంత ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ, భూమి కొనుగోలు చేయడం కానీ, అలాగే ఈ యొక్క విద్యా సంబంధించిన విషయంలో కొన్ని కొత్త కోర్సెస్ చేద్దాం అనుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ విషయంలో ఏ సమయం నుంచి జాగ్రత్త వహించాలి అంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి కొంత జాగ్రత్త వహించాలి. లేనట్లయితే ఏమవుద్దంటే ఏదో తొందరగా కట్టేస్తాం, దాన్ని తీరా చూస్తే అక్కడేమో
అయ్యో తొందరపడి ఇక్కడ ఫీజు కట్టేసాము, ఇది కోర్స్ చూస్తే నా మైండ్కి ఎక్కట్లేదు, అనవసరంగా ఈ టెన్షన్స్లో పెట్టుకుని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? గణపతి మరియు కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో శని, కేతు, కుజ గ్రహాల దగ్గర, వీలైతే రాహుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ముఖ్యంగా మంగళ శనివారాలు మీరు గోవుకి క్యారెట్సు, బెల్లము, గ్రాసము ఈ మూడింటిని శని మంగళవారాలు తినిపించండి. మీరే చూస్తారు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎంత ప్లానెడ్గా వెళ్తూ ఉంటుందో. ఎక్కడో దగ్గర స్ట్రకప్ అయ్యేటువంటి స్టేజ్ నుంచి బయటపడిపోతారు ఫస్ట్ మీరు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది. లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.